హలో ఫ్రెండ్స్, తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్, జుకర్బర్గ్, వారెన్ బఫెట్ ఈ పేర్లు వినగానే మీకు ఏమి గుర్తు వస్తుంది? వారి వెనక ఉన్న లక్షల సంపద గుర్తొస్తుంది. ఎస్, ఎందుకలా? మీరంతా ప్రపంచంలో గొప్ప ధనికులు, అంటే ధనం కలవారు. ఒకప్పుడు మీరు కూడా సామాన్యులే. వీరికి ఎలా సాధ్యమయ్యింది? వీరంతా ఎప్పుడూ కలలు కంటూనే ఉంటారు. అవి ఎలాంటివంటే చాలా గొప్ప దృక్పథంలో కొన్ని వేల కుటుంబాలకు ఆసరగా ఉన్నట్టు అంత గొప్ప కలలు కన్నారు. అవి సకరమయం మన ముందు ఉన్నాయి. మనకు తెలిసిన వారికి వారి జీవితం గురించి అడిగి చూడండి. ఏముంది, అమ్మాయి పెళ్ళి, తర్వాత అబ్బాయి చదువు, ఒక మంచి ఇల్లు, తర్వాత ఫంక్షన్స్, డబ్బులతో హాయిగా గడిపేయడమే. ఒక్కసారైనా సమాజానికి ఏదైనా చెయ్యాలి అనే మాట విన్నారా? అందుకే వారు అలాగే ఉన్నారు. ఒక మిలియనర్ కేవలం తన కొరకు కాకుండా ఇతరుల కొరకు ఎంతో కోరికినప్పుడు ఆ విశ్వం అంతకంతకు ఇస్తుంది. ఫేస్బుక్ అధినేత జుకర్బెర్గ్ తన కూతురు జన్మించిన మరుక్షణం సమాజానికి తన దగ్గర సొమ్మంతా రూపాయి లేకుండా ఇచ్చేశాడు. తరువాత రోజు అంతకంటే ఎత్తు రెట్టింపు అతని ఖాతాలో పడింది. విశ్వాన్ని ఎప్పుడు మీకోసం అడగకండి. ఆశ్చర్యంగా ఉంది కదూ? మీరు ఇతరులకు ఎంత ఇస్తే అంతకు రెట్టింపు మీకు వస్తుంది. అది విశ్వధర్మం. ఇప్పుడు ఇలా అడగండి: ఐ గివ్ టు రిసీవ్, ఐ రిసీవ్ టు గివ్. మీరు ఎక్కువ డబ్బు అనే పదం మీ నోట్ల నుంచి రావాలి. ఎందుకంటే మీరు డబ్బు అనే పదం ఎక్కువ వాడితే డబ్బు మీకు మీ దగ్గరికి వస్తుంది. మీరు డబ్బుని ప్రేమించాలి, మమకారం చూపించాలి. మీరు ఎవరికైనా మీరు ప్రేమతో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రేమతోనే మాట్లాడతారు. మనం ప్రేమిస్తే అది కూడా మనల్ని ప్రేమిస్తుంది. మనం కోపడితే అది కూడా మనల్ని కోపడుతుంది. మీరు దానికి ఎక్కువ మమేకమై ప్రేమించండి, డబ్బుని దగ్గరికి ఈజీగా వస్తుంది. వాళ్ళు కలలు కన్నారు, వాళ్ళు మనీకి రెస్పెక్ట్ ఇస్తారు, వాళ్ళు ఏదైనా సరే పట్టుదలతో చేస్తారు, బద్ధకం చెయ్యరు. వాళ్ళు అసలు సక్సెస్ అన్న పక్కన పెట్టి వాళ్ళ పని వాళ్ళు చేస్తూ పోయారు. అందుకే వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు. మీరు ఫస్ట్ పని చేయండి, తర్వాత సక్సెస్ అదే వస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.